బారాషాహి దర్గా అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తొచ్చేది రొట్టెల పండుగ. నెల్లూరు వాసులకే కాకుండా ప్రపంచంలోనే ఎన్నో ప్రాంతాల వారికి ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైన ప్రాంతంగా బారాషాహి దర్గా ప్రసిద్ధిగాంచింది. దాదాపు 4 శతాబ్దాలుగా స్వర్ణాల చెరువు ఒడ్డున సేద తీరిన ముస్లిం అమరవీరుల సమాధులను పవిత్రంగా భావిస్తున్నారు. ఈ విశ్వాసమే నెల్లూరుకు మత సామరస్యాలకు ప్రతీకగా భావించుకోవచ్చు. బారాషాహిద్లంటే 12 మంది అమరవీరులు అని అర్థం. దాదాపు 400 ఏళ్ల క్రితం సౌదీ నుండి మక్కా షరీఫ్ నుంచి ఎంతో మంది వీరులు ఇస్లాం వ్యాప్తి కోసం భారతదేశం వైపు వచ్చారు. దాదాపు అదే సమయంలో నెల్లూరు జిల్లా నవాబుల పరిపాలనలో ఉండేది. ఈ నేపథ్యంలోనే తరఖ్మాన్లు దేశంలో పర్యటిస్తూ ఉండగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం ప్రాంతంలో ఇస్లాం వేతరులు తరఖ్మాన్లను అడ్డుకున్నారు. ఈ యుద్ధంలో విశేషంగా పోరాడిన యోధుల తలలు గండవరంలోనే తెగిపడ్డాయి. తెగిపడిన మొండాలను వారు స్వారీ చేసిన గుర్రాలు నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్దకు చేర్చాయి. తలలు లేని మొండాలను చూసిన ఓ రజకుడు ఈ విషయాన్ని నెల్లూరును పాలించే నవాబుకు వివరించాడు. వెంటనే ఆ ప్రదేశాన్ని సందర్శించిన రాజు ఆ ప్రదేశాన్ని పవిత్ర ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక దర్గాను నిర్మించేలా ఏర్పాటు చేశారు. నాటి నుంచి బారాషాహి దర్గా ప్రాంతం భక్తులకు దర్శనీయ ప్రాంతంగా మారింది. నెల్లూరు నగరంలో అత్యంత దర్శనీయ ప్రాంతాల్లో ఒక్కటిగా పేరుగాంచుకున్న బారాషాహి దర్గా ప్రాంతం తర్వాత కాలంలో రొట్టెల పండుగ నిర్వహిస్తూ ఉండడంతో స్వర్ణాల చెరువుకు విశ్వవ్యాప్త ప్రాచుర్యం లభించింది అంటే అతిశయోక్తి కాదేమో. కులమతాలకు అతీతంగా జరిగే ఈ రొట్టెల పండుగ జూలై 6వ తేదీ నుండి 5 రోజుల పాటు జరగనుంది. రాష్ట్ర పండుగైన ఈ వేడుకకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తారు. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం, పెళ్లి, సంతానం తదితర 12 రకాల కోరికలు నెరవేర్చుకోవడానికి స్వర్ణాల చెరువులో రొట్టెలను వదులుతారు. లేదంటే ఇతర భక్తులకు ఇస్తారు. కోరిక తీరితే మరుసటి ఏడాది రొట్టెలను తీసుకొచ్చి వదలడం కొన్నేళ్లుగా సాగుతున్న సాంప్రదాయం. జూలై 6వ తేదీ సోందల్మాలితో బారాషాహి దర్గా గంధ మహోత్సవం ప్రారంభమవుతుంది. 7వ తేదీ రాత్రి గంధ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. అనీమియా మసీదు వద్ద నుండి గంధ మహోత్సవం బారాషాహి దర్గాకు చేరుకున్న అనంతరం కడప పీఠాధిపతి బృందం ప్రార్థనలు నిర్వహించి అమరవీరులకు గంధలేపనం చేయడం ఆనవాయితీ. 8వ తేదీ రొట్టెల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 9వ తేదీ తహలీల్ ఫాతేహాతో గంధ మహోత్సవానికి ముగింపు పలుకుతారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు రొట్టెల పండుగకు రావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జూలై 6వ తేదీ నుండి 5 రోజుల పాటు రొట్టెల పండుగ నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ రొట్టెల పండుగలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిత్యం ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రశాఖలలోని అధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పారిశుధ్యం, త్రాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టబోతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Thank you.